ముందుగానే ప్లాన్ చేసుకొని తీసుకున్నారో తెలియదు కానీ పార్టీకి రాజీనామా చేశారు, ఇటు పదవికి రాజీనామా చేశారు. ఆవిడ అది రెసిగ్నేషన్ చూసి నాకు దాదాపు గుండెపోటు వచ్చేసింది. పచ్చిగా మాట్లాడాలంటే ఏ నాయకుడు ఇట్లా పెయిన్ గెలిందా? దానికోసమే రాజీనామా చేశారంట. అదే అంటున్నా కదా, వాళ్ళ డ్రామాలు వాళ్ళు ఎట్లా అంటే 2 నిమిషాల్లో జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కవిత గారు నిలబడతారు. నేనే నిలబడతా కావాలంటే ఇండిపెండెంట్ గా. ఏంది మీరు నిలబడతారా? బీఆర్ఎస్ అంటే ఇప్పుడు అన్నాడు కులం బంగారం అది ఇవ్వలేదు, మహిళకి 2500 అన్నాడు అది ఇవ్వలేదు. ఎవరికి వస్తుంది? మహిళలకు వస్తుంది. వెల్కమ్ టు ఈటీవీ, నేను మీ నిర్మల. మరి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఒక 10-15 రోజులుగా హాట్ టాపిక్ గా మారింది కల్వకుంట్ల కవిత టాపిక్. తన రాజీనామా, పదవికి రాజీనామా, ఇటు పార్టీకి రాజీనామా, మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయము కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయడము, అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాలలో అని చాలా వరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఇప్పుడు కల్వకుంట్ల కవిత తీసుకునే నిర్ణయము తనకు ప్లస్సా మైనస్సా, ఎందుకు తీసుకున్నట్లు ఈ రాజీనామా, దీని వెనకాల అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, ఇవన్నిటిపైన కూడా మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు మరి ఆరోగ్య స్వామి జోసఫ్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మిమ్మల్ని ఎందుకు పిలవడం జరిగింది అంటే మీరు కరెక్ట్ పాయింట్లు మాట్లాడతారని చెప్పేసి, అది రాజకీయ పరంగా కావచ్చు, ఇటు సామాజిక పరంగా కావచ్చు, ఏ విషయం పైన గానీ మీరు లాజికల్ మాట్లాడతారు కాబట్టి ఇక్కడికి పిలవడం జరిగింది సార్. మెయిన్ గా మరి కల్వకుంట్ల కవిత విషయం తెలిసింది అనుకుంటాను. మరి కల్వకుంట్ల కవిత గారు అటు బీఆర్ఎస్ అధినేత, వాళ్ళ కన్న తండ్రి, కన్న కూతురు, ఇటు అలాంటిది కన్న కూతురికి మీద కంటే అల్లుడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, సస్పెండ్ చేశారు హరీష్ రావు అన్న వ్యాఖ్యలకి అని చెప్పేసి. అంటే అప్పట్లో లేఖ రాసినప్పుడు కూడా, తండ్రికి లేఖ రాస్తే కూడా ఎటువంటి స్పందన లేని కేసీఆర్ గారు ఇప్పుడు కేవలం హరీష్ రావు అనంగానే కన్న కూతురని కూడా చూడకుండా సస్పెండ్ చేసేశారు పార్టీ నుంచి. దానికి మరి ఆమె హట్ అయిపోయారా, లేకపోతే ముందుగానే ప్లాన్ చేసుకొని తీసుకున్నారా తెలియదు కానీ పార్టీకి రాజీనామా చేశారు, ఇటు పదవికి రాజీనామా చేశారు. అంటే ఇక్కడ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటారు, ఇటు కవిత గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటారు? కవితకి ఇప్పుడు ఇది ప్లస్సా మైనస్ అంటారు? అది వాళ్ళదేమో కానీ అండి, నేను ఒక పార్టీ పెట్టాను, అది నాకు ప్రాబ్లం అయిపోయింది. మీరు పార్టీ పెడుతున్నాను ఆల్రెడీ. పేపర్ వర్క్స్ కూడా దాదాపు పార్టీ పెడుతున్నారు. అవునండి. అయితే నా ప్రాబ్లం నాకైపోయిందండి. ఇక్కడ వాళ్ళదేమో కానీ నేను యాక్చువల్లీ ఒక పార్టీ స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఆ పార్టీ జాగృతి పేరుతో ఒక పార్టీ స్టార్ట్ చేద్దామని చెప్పి మొత్తం. అవునండి, జాగృతి పేరుతో. అయితే ఇప్పుడు మాకు ఏమనిపించిందంటే మహిళ కూడా కావాలి, ఒక మహిళ, ఒక సూపర్ విమెన్ కావాలి అని చెప్పి జాగృతి పేరు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నేమ్ వచ్చింది కవిత గారిని. అయితే ఆవిడని ఎంచుకున్నాము, మా పార్టీ ప్రెసిడెంట్ గా పెట్టుకున్నాం అని చెప్పి డిసైడ్ అయిపోయింది. మేము ఎంచుకున్నాం కల్వకుంట్ల కవిత గారిని. అంటే ఆమె స్థాపించింది కదా జాగృతి అనేది. మేము వేరేగా పెట్టుకుందాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నాము. ఆమెని మా పార్టీ ప్రెసిడెంట్ గా పెట్టుకుందాం అని చెప్పి డిసైడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. 1 మంత్ నుంచి పేపర్ వర్క్స్ అదంతా కొంచెం ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. 10 సంవత్సరాల క్రితమే పెట్టింది కదండి, మీకు తెలియదు? వేరే జాగృతి అంటే కేవలం అదొకటే కాదు కదండి, మహిళా జాగృతి లాంటిది ఒకటి ప్లానింగ్ చేసుకున్నాం అంతే. అయితే సడన్ గా ఏమైందంటే ఆవిడ అది రెసిగ్నేషన్ చూసి నాకు దాదాపు గుండెపోటు వచ్చేసింది. మీకు? అవును. ఎందుకంటే మీ పార్టీలోకి ఆహ్వానించుకున్నారు, ఆమెను ప్రెసిడెంట్ గా పెడదామని చెప్పి మా పార్టీ. ఇప్పుడు మీకు ఈజీ కదా, ఇంకా గుండె ఎందుకు పగిలినట్టు అవుతుంది? ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు ఆమె సొంత తండ్రి పార్టీనే కాలదన్నది. రేపటి రోజు మేము పెట్టిన పార్టీ ఈ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ నా పార్టీ కూడా రిజైన్ చేస్తా అంటే మళ్ళీ మా పార్టీ గతి ఏం కావాలి? మీరు ఏం చెప్తున్నారో అర్థమవుతుందా సార్? ఎందుకంటే మీరే పార్టీ పెడదాము అనుకుంటున్నారు, అది జాతీయ స్థాయిలో. ఒకవేళ ఎదిగిన తర్వాత ఈమె మళ్ళీ ఎప్పుడో సడన్ గా ఆమె మూడు ఖరాబ్ అయి రిజైన్ చేస్తా అంటే నా పార్టీ భవిష్యత్తు ఖరాబ్ కాదండి. మేము తెలంగాణ ఉద్యమ నాయకురాలండి, అందుకే ఆమెనే ఎంచుకున్నాము.
ఆమెనే ఎందుకు- ఆల్రెడీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. ఆమె ఆల్రెడీ ఉంది. మేము కూడా ఒక చిన్న పార్టీ పెడదాం అనుకున్నాము. ఈ ఆమె చిన్న పార్టీ నమ్ముకొని మళ్ళీ జాతీయ లెవెల్లో ఎదుగుతుంది. ఈమె ఉన్నది కాబట్టి ఎదుగుతుంది అనుకున్నాము. కానీ ఈమె కవిత గారి వల్ల ఎదుగుతుంది. ఎదుగుతుంది అనుకున్నాము. కానీ ఈమె సొంత తండ్రి పార్టీనే ఈమె కాలదన్నది. రేపు నా పార్టీని కూడా సడన్ గా అంటే పార్టీ నుంచి తండ్రి కదా తను సస్పెండ్ చేశారు. ఆమె వెళ్ళి రాలేదు కదా పార్టీకి. ఎంత ఉన్నా సరే ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళకు లాస్ ఏమైందో తెలియదు, అవంతా ఒక డ్రామా. కానీ నాకు సడన్ గా ఏమైపోయిందంటే ఇది వినంగానే, ఆమె రెసిగ్నేషన్ వినంగానే నాకు మైండ్ అంతా ఇదైపోయింది, బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే ఈమె మళ్ళీ నా పార్టీలో వచ్చి నా పార్టీ ఎదిగిన తర్వాత సడన్ గా రాజీనామా చేస్తా అంటే మళ్ళీ నా పార్టీ గతి ఏమవుతుంది? ఈమె నమ్ముకొని పార్టీ పెడతా, ఈమె నమ్ముకొని వెళ్ళి కలిసారా? అంటే ప్లాన్ చేసుకున్నాము అంతే, అంతే ప్లాన్ ఇంకా చేసుకున్నాము, కలవలేదు. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో మీరు పార్టీ పెట్టే ఉద్దేశాలు ఉన్నాయి? ఇప్పుడు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి వచ్చింది పార్టీకి. అంతే కదండి. ఎందుకంటే ఆమె సొంత తండ్రి పార్టీనే ఈమె ధిక్కరించి బయటకు వచ్చేసింది. అంటే ఏంటంటే తెలిసింది ఇప్పుడు ఈ మధ్య తెలిసింది. పార్టీకి చేశారు, పదవికి చేశారు. ఇది కవిత గారికి ప్లస్ అంటారా మైనస్ అంటారా? అది వాళ్ళకు ప్లస్ మైనస్ తెలియదు, కానీ దీంట్లో ఇండియాకు ఒరిగేది ఏం లేదండి. వాళ్ళు ఒకవేళ పార్టీ పెట్టినా, ఆ పార్టీలో ఆమె అధ్యక్షురాలు ఉన్నా, రిజైన్ చేసినా సమాజానికి కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, దేశానికి కానీ ఉద్ధరించే అంశం కాదు ఇది. ఎందుకంటే అది వాళ్ళ ఇంటర్నల్ డ్రామాలు అవని. ఈ రోజు తిట్టుకుంటారు, రేపు కలిసిపోతారు. రేపు సడన్ గా బీఆర్ఎస్ పార్టీ పైకి వచ్చింది అనుకుంటే మళ్ళీ దూరిపోతుంది. ఆపుతారా? ఎవరైనా ప్రశ్నిస్తారా? ఎందుకమ్మా పోయినామని ప్రశ్నిస్తారా? లేదు. తండ్రి పార్టీ వచ్చేస్తుంది. అంటే ఇదేంటంటే ఒక ప్రణాళిక వాళ్ళకు, ఇలా డివైడ్ అయ్యి మళ్ళీ డివైడ్ అయ్యి రూల్ చేయడానికి అంటే గేమ్ ఆడుతున్నారు అంతే. వాళ్ళు ఆడేదే గేమ్. ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళు ప్రజల గురించి పట్టించుకునే నాదుడు అందులో ఉండరా? కేవలం వాళ్ళు చేసేది డప్పు. డప్పు అంటే ఏంటిది? ఒక విధంగా చూస్తే వాళ్ళు బుర్రకథలు ఎక్కువ చెప్తారు. తండ్రి బుర్రకథనే, కొడుకు బుర్రకథనే, ఈమె కూడా బుర్రకథ. దాంట్లో ఫేమస్ వీళ్ళు. ఎందుకంటే షేర్వాణి, బిర్యానీ వీళ్ళు వేసుకుంటారు, కుర్బానీ వేరే వాళ్ళు ఇవ్వాలి. కుర్బానీ తర్వాతనే కదా వీళ్ళు షేర్వాణి వేసుకుని బిర్యానీ తిన్నారు. అంతే కదా. ఇప్పుడు ఏం చేశారండి? ఆల్రెడీ పరిగెత్తున్న రాష్ట్రాన్ని నెట్టాడు, అంతే. ఆపి నెట్టాడు. ఇదేదో బీహార్ పట్నా తర సిటీ కాదు ఇది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన స్టేట్ ఇది. ఏదో మనం బీహార్ లేదా ఒరిస్సా లాంటి స్టేట్స్ కాదు ఇది. ఆల్రెడీ ప్రపంచ స్థాయిలో మనము ఒక మంచి రికార్డ్స్ ఉన్నాము. అలాంటి నగరాన్ని ఆపేశారు. తెలంగాణ మూమెంట్ టైంలో ఆగిన తర్వాత మళ్ళీ అదే డెవలప్. ఆల్రెడీ ఎవరిని పెట్టా డెవలప్ అవుతుందండి. మిమ్మల్ని కూర్చోబెట్టినా ఈ సిటీ, ఈ రాష్ట్రం అనేది డెవలప్ అవుతుంది. దీనికి వీళ్ళు ఉద్ధరించింది ఏం లేదు. అంటే ఇక్కడ ప్రత్యేక తెలంగాణను సాధించడమే పెద్ద గొప్ప కదా. ఎవరు సాధించారు? కేసీఆర్ గారు. ఎవరి వల్ల? అమరవీరుల వల్ల. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళందరూ ప్రాణాల త్యాగ ఫలితమే దక్కాలని చెప్పేసి ఈయన పోరాటం చేశారు కదా. ఈయన కూడా ప్రాణాలకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ప్రాణాలు వాళ్ళు అర్పించారు. వీళ్ళు అనుభవిస్తుంది ఎవరు? వీళ్ళు. ప్రజలకు మంచి జరగలేదు. ప్రజలకు కాదు. ఇప్పుడు అమరవీరులు అన్నారు. అమరులు ఎందుకు కావాలి? వాళ్ళని ఇప్పుడు ఒక వాస్తవంగా చెప్పాలంటే వాని ఇంట్లో పీనుగు వెళ్ళిందా? సొంత ఇంట్లో పీనుగులు వెళ్ళదండి. ఉద్యమం అంటే వాళ్ళ కాళ్ళు నరుక్కొని వాళ్ళు ఉద్యమం చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు? ఇతరు ప్రాణాలు అడ్డుపెట్టి వీళ్ళు చేస్తారు, అంతే కదా. వాళ్ళ ఇంట్లో ఎవరి ఇంట్లో పీనుగు వెళ్ళిందా అండి? పచ్చిగా మాట్లాడాలంటే ఏ నాయకుడు ఇట్లా పీనుగు వెళ్ళిందా? ఎవరు తావలేదు. అందరు హాయిగా ఉన్నారు, అంతే. బలిదానం తెచ్చిన రాష్ట్రం ఇది. బలిదానం ఇచ్చుకున్న రాష్ట్రం కాదు, ఒకరిని బలి ఇచ్చిన రాష్ట్రం ఇది. ఇది వాస్తవం. ఇది మీరు చూడండి మేడం, ఎవరింట్లో పీనుగు వెళ్ళిందా? ఒక్కడింట్లో, ఏ నాయకుడి ఇంట్లో? అందరు రోడ్ల మీద వచ్చారు, అందరు రెచ్చగొట్టారు. పాపం చిన్న అమాయక పిల్లలు, ఉస్మానియా పిల్లలు. అవసరమా పిల్లల ప్రాణాలు అడ్డు పెట్టడానికి? ఇప్పుడు అలా ప్రాణత్యాగ ఫలితం దక్కాలనే కదా ఈయన పోరాడి మరి తెలంగాణ తీసుకొచ్చారు. వాళ్ళ ప్రాణాలు బలిచ్చారని చెప్పేసి అర్థం ఉండాలి ఆ ప్రాణ బలికి అని చెప్పేసి ఈయన ముందుండి నడిపించి తెలంగాణ తెచ్చాడు కదా. అదే అంటున్నా. మళ్ళీ నీ పిల్లల ప్రాణం బాగుంది కదా. ఇప్పుడు నీ పిల్లల ప్రాణము
నీ మన్మళ్ళ ప్రాణం ప్రాణము. Hmm. ఈ చిన్నర ప్రాణాలు వాళ్ళకి ప్రాణాలకు వాల్యూ లేదా? వాళ్ళకి ఆయన తీయలేదు కదా, ఆ? ఆయన తీయలేదు కదా. రాష్ట్రం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు కాబట్టి దానికి ఒక అర్థం ఉండాలని ఈయన కూడా ప్రాణత్యాగం ఆపాలి ఆపాలి. Hmm. వద్దు బాబు. విజయశాంతి ఏమన్నది ఆదిలాబాద్ లోనే ఎక్కడో, తమ్ముళ్ళారా ఎవ్వరు ప్రాణ త్యాగాలు చేయొద్దు, ఏమైనా చేసుకుంటే ఫస్ట్ మేమే చేసుకోవాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ టైంలో మల్టిప్లై అయిపోయింది. ఆమె ఇచ్చిందా? బాగుంది. ఆమె పార్టీలు మారుతుంది కానీ అక్కడ ఆగతలేదు, ప్రాణాలు ఆగతలేదు. ఎవడన్నా ఇచ్చిండా? ఎవ్వడిగలేదు. కానీ పోయింది కేవలం ప్రజల ప్రాణాలే, అమాయకుల ప్రాణాలు. పాపం ఎవ్వరు కానీ ఎంత దారుణం అనిపించింది అంటే ఆ రోడ్ల మీద కెరోసిన్ పోసుకుని తగలబెట్టుకోవడము. ఏందంటే అది ఆపిండే ఎవడన్నా? ఆపలేదు. దిక్కులు చూస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు కానీ ఆపలేదు. అవి ఆపేగా మరి ఈయన నిరాహార దీక్ష మొదలు పెట్టి, అవి ఆపడానికే కదా నిరాహార దీక్ష మొదలు పెట్టాడు. ఆ తర్వాతే అవి ఆగిపోయినాయి కదా. వీళ్ళు బాగున్నారు కదండి. ఇప్పుడు వాళ్ళని కాపాడి వీళ్ళు ఏదైనా వీళ్ళు తీరారు, సాధించారు. వాళ్ళు సాధించారు. అమర వీరులు వాళ్ళు. అసలు వాళ్ళ పేరు మీద ఉండాలి తెలంగాణ. చనిపోయిన వాళ్ళ పేరు మీద ఉండాలి తెలంగాణ, వీళ్ళ పేరు మీద కాదు. వీళ్ళ ఫామ్ హౌస్లు, వీళ్ళ ఏదైతే ఈ రోజు ఒక సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారో వీళ్ళ శవాల మీద. ఇప్పుడు రాజీనామా చేయడం వెనకాల కారణం ఏంటంటారు? అది ఫ్యామిలీ డ్రామా అండి. ఆ ఫ్యామిలీ డ్రామా, ఆ ఫ్యామిలీ ఎప్పుడు వాళ్ళకు డ్రామా అయి ఉంటుంది. ఎలాంటి డ్రామా అయి ఉంటుంది? ఇక మనము ఎట్లనో వాళ్ళకి తెలుసు మన వీక్ పాయింట్స్, ప్రజల వీక్ పాయింట్స్ వాళ్ళకి తెలుసు. నాడు తెలుసు, తండ్రికి తెలుసు, అన్నయ్యకు తెలుసు, అక్కకు తెలుసు, హరీష్ రావు భాయ్ కూడా తెలుసు, ఆయన కూడా తెలుసు ఎట్లా చేసుకోవాలనో. వాళ్ళు ఏదో మా పేరు గురించి విడిపోతారు. మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీ రెండు పెరిగిన తర్వాత మళ్ళీ కలిసిపోతారు. ఇలా కొత్త ఏం లేదు. ఇటు అధికార పక్షం కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఈ రెండు కూడా అంటున్నారు తండ్రికి వెన్నుపోటు పొడిచింది అని చెప్పేసి అంటున్నారు. అది కామన్. అది అది రాజకీయంలో ఇలా చేయకపోతే ఇప్పుడు వాళ్ళకి సింపతి కావాలి కదా. ఇప్పుడు సింపతి ఓటర్స్ పెంచుకోవాలంటే వెన్నుపోటు ఇదంతా డ్రామా అనేది చేయకపోతే వాళ్ళు ముందుకు రాలేరంటారు. ఖచ్చితంగా వస్తారు. మీరు చూడండి మళ్ళీ దాని తర్వాత మేబీ ఎవరిదో ఒక పార్టీ ఖచ్చితంగా రేషియో పెరుగుతుంది. పెరిగిన తర్వాత మీరే చూడండి మళ్ళీ కలిసిపోతారు వాళ్ళు. మళ్ళీ మీరే పార్టీ పెడదాం అనుకున్నారు, వాళ్ళ కవితక్కని పెట్టుకుందాం అనుకున్నారు, మళ్ళీ పార్టీ జాతీయ స్థాయిలో ఎదుగుతుంది అంటే ఇప్పుడు ఏమైనా పార్టీ పెట్టే ఆలోచన లేదండి. ఇప్పుడు ఏమని చూసి నాకు భయం వేస్తుంది. ఎందుకంటే మళ్ళీ రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్రా బాబు నేను రిజైన్ చేస్తా అంటే అర్ధరాత్రికి వచ్చి మళ్ళీ నా పార్టీకి అయితే అంతే కదా. ఇప్పుడు సొంత తండ్రి పార్టీనే ఈమె కాలదన్నది. ఇప్పుడు నేను ఎవరినో తెలియదు, నేను ఒక అమాయకుణ్ణి. మరి మీ పార్టీలో చేరుతుందని ఎట్లా అనుకున్నారు మీరు? రిక్వెస్ట్ చేసుకుందాం అనుకున్నారు. మరి ఇప్పుడు జాగృతి అని తెలంగాణ జాగృతి తనే ఉన్నారు ఇప్పుడు జాగృతికి, మరి మీరే అందులోకి వెళ్ళొచ్చు కదా మాకు సపోర్ట్ గా. నన్ను నిలబడితే మిమ్మల్ని నిలబడుతుంది అంటారు? చెప్పలేము. ఇప్పుడు చాలా మందిని వీళ్ళు తరిమేశారు. ఇప్పుడు నేను ఒక లెక్కన అండి, కొన్ని రోజులు పెట్టుకుంటారు, ఏదో మైలేజ్ పెరగకపోతే పంపించేస్తారు, మైలేజ్ పెరిగినా పంపించేస్తారు. అంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ లో జరుగుతున్న ఈ అవకతవకలు అంటే కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఇటు కవిత చేసిన రాజీనామా కావచ్చు, ఇటు తెలంగాణ ప్రజల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదంటారు? అంతే, అవసరం లేదు పనికి మాలిన పనులు అవన్నీ. ఏదో హైప్ గురించి, ఏదో పబ్లిక్ లో ఒక సెంటిమెంట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ డ్రామాలు చేస్తున్నారు. అంతేగాని ప్రజలకు పనికి వచ్చే పని మాత్రం కాదు అది. అంతే, అది వేస్ట్ డ్రామాలండి. ఎంత చెప్పినా ఆయన మళ్ళీ అంతా క్రియేట్ చేసింది మరి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏదని చెప్తారు వాళ్ళు ట్రంప్ పేరు కూడా తీస్తారు. అంటే ముఖ్యమంత్రి గారి పాత్ర ఏం లేదంటారా? అది మనకు తెలియదు కదా. వీళ్ళు ఏదని చెప్పొచ్చండి. వీళ్ళు ఎన్న నాటకాలు, ఇప్పుడు బుర్రకథలు చాలా చెప్పిండ్రు వీళ్ళు ఫ్యూచర్ లో, పాస్ట్ లో. సీఎం రేవంత్ రెడ్డి గారు 2 సార్లు ప్రసంగించడం కూడా జరిగింది. నేను ఈ రోజు సీఎం స్థాయిలో కూర్చోవడానికి, ఈ కుర్చీని అధిష్ఠించడానికి గల కారణము కేసీఆర్ మీద ఉన్న కక్ష సాధింపు కోసమే అని అన్నారు అని ప్రసంగించారు. అలాంటిది మరి ఆ కక్ష సాధింపును ఇప్పుడు నెరవేర్చుకున్నారు అనుకోవచ్చా? ఉండొచ్చు, అది కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఆయనను అరెస్ట్ చేయించారు, అదొకటి ఉంది వాళ్ళకి మైండ్ లో. అలాగే మన కవిత గారు కూడా ఢిల్లీకి వెళ్ళి వచ్చారు కదా. అంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరు, ఇప్పుడు ఇటు రాష్ట్ర సీఎం,
ఇటు చూడబోతే మాజీ సీఎం. ఇప్పుడు ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చర్యలు Time నెరవేర్చుకోవడానికి ఇప్పుడు టైం వేస్ట్ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చారా? ఇప్పుడు ప్రజలకు ఎప్పుడు మేలు చేస్తారు మరి? అదే అంటున్నా, టైం వేస్ట్. వీళ్ళు చేసేది ఏంటంటే ఆ. మన టైం వేస్ట్ చేస్తున్నారు. ఆ. మన టైం వేస్ట్, మన డబ్బులు వేస్ట్. దీని మీద మీడియా ఫోకస్ మొత్తము మనకి ఏదైతే సిటీకి లేదా స్టేట్ కి జరగాల్సిన పనులు అదంతా పక్కకు పెట్టి వీటి గురించి చర్చలు. ఒకవేళ పనికిరాని మీరు చర్చలు. అధికారంలోకి వస్తే ఏం చేస్తారు చెప్పు? వద్దండి, ఆ? నేను ఇక్కడే బాగున్నా. ఇక్కడ మీరు పిలవండి, ఎప్పుడో ఒకసారి పిలవండి, ఒక టీ ఏంటి చాలు. ఇలా రెండు ఉంటుంది. మాటలు చెప్పేసి అంతే అంటారా? ఇంకా మీరేం పొలిటికల్ లోకి వచ్చే అవకాశాలు లేవంటారా? చూసాం. దేవుడు దేవుడు దేవుని అంతే. మీద వదిలేద్దాం. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. మరి కవిత పోటీ చేస్తాదంటారు అక్కడ? కవిత ఖచ్చితంగా ఆమె నిలబడుతుంది. నిలబడతారు ఖచ్చితంగా నిలబడుతుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో. ఆ. దానికోసమే రాజీనామా చేశారంట. అదే అంటున్నా కదా, వాళ్ళ డ్రామాలు వాళ్ళు ఎట్లా అంటే 2 నిమిషాల్లో ప్రతి ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇచ్చే ఫ్యామిలీ అది. మీరు సపోర్ట్ గా నిలబడబోతున్నారా ఎవరికి? వాళ్ళకా? Hmm. దేనికండి? జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కవిత గారు నిలబడతారు? నేనే నిలబడతా కావాలంటే ఇండిపెండెంట్ గా. ఏంది మీరు నిలబడతారా ఇండిపెండెంట్ గా జూబ్లీ హిల్స్ లో? ఎందుకు? అంటే మీరు నిలబడదాం అనుకున్నారా? ఖచ్చితంగా, yeah. ఇప్పుడు రాజకీయాలు వద్దండి బాబాయ్ అని దండం పెట్టి మీరు అన్నారు కదా, ఇప్పుడు ఆ. చేంజ్ చేసుకున్నా. ఇప్పుడు చేంజ్ ఇప్పుడు చేంజ్ చేసుకున్నారా? చేసుకున్నా. యా, డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా నిలబడతారా? నిలబడతాను. ఇదే మాట. మాట మీద ఉంటా. ఇప్పుడు రాబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మీరు ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడబోతున్నారు. ఎస్, మీరు పార్టీ ఏమన్నా అనౌన్స్మెంట్ చేస్తున్నారా లేకపోతే ఇండిపెండెంట్? ఓన్లీ ఇండిపెండెంట్ గా. ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ గా. ఏ ధైర్యంతో నిలబడదాం అనుకుంటున్నారు? ఏ ధైర్యం అంటే, ఇప్పుడు జూబ్లీహిల్స్ అనేది యాక్చువల్లీ చాలా మంది సెటిలర్స్ ఉన్న క్షేత్రం అది. ఓకే. ఈ క్షేత్రంలో ఏమవుతుందంటే, ఇప్పుడు మొన్న మార్వాడి ఇష్యూ జరిగింది. ఆ. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ దీన్ని గెలుపుతారు ఖచ్చితంగా. గో బ్యాక్ అలాంటి వెధవలు పుట్టుకొస్తారు అనమాట. వీళ్ళకి చెక్ వీళ్ళు పెట్టరు. ఎవడన్నా వచ్చిండా? కాంగ్రెస్ రాలేదు, బీజేపీ రాలేదు, టీఆర్ఎస్ రాలేదు, 3 పెద్ద పార్టీలు రాలేదు. ఏమైతే దరిద్రం, అసలు రాదు, వాళ్ళు రారు. కానీ నేను గొంతిప్పాను, మీకు తెలుసు, చాలా మందికి తెలుసు. మార్వాడి అంటే ఎవరు? మన దేశస్తులే. వాళ్ళని పొమ్మడానికి మీరెవరు రా పోయి? ఈ రోజు మార్వాడిని అంటారు, రేపు వేరే ప్రాంత ప్రజలను అంటారు. అంటే వీళ్ళు ఒక పనిగా పెట్టుకున్నారు. దీనికి యాక్చువల్లీ అస్సలు ముద్ద ఏంటంటే మార్వాడి కాదు, వీళ్ళకు కుట్రతో ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నారు నిజమే, మార్వాడి విషయం పైన మీరు స్పందించారు. ఒకప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో స్పందించారు, అఘోరి విషయంలో స్పందించారు, కొన్ని విషయాలలో మీరు స్పందించారు, మీడియా ముందుకు వచ్చారు, మాట్లాడారు, అంతా బాగానే ఉంది. రాజకీయ వ్యవస్థ గురించి అవగాహన ఉందా మీకు? అవసరం లేదు కదా మేడం. ఇప్పుడు పబ్లిక్ కావాల్సింది ఏంది? రాజకీయం తెలిస్తేనే పబ్లిక్ సేవ కాదు. ఇప్పుడు ఎవడో పడిపోయాడు పాపం, నాకు ఇంతకుముందు నేను చేశానా కాదు, కాపాడాలి వాడిని అంతే. ఇంతకుముందు నేను కాపాడానా లేదా అనేది కాదు. ఎవరికి ఎలాంటి సాయం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు మనకు, పోయి చేయాలి మనం. అది రాజకీయం అంటే సేవ చేయడం, అంతేగాని కోటలు కట్టుకొని ఇంట్లో కూర్చొని ప్రజలను తెప్పించుకోవడం కాదు. అంటే ఒక 4 టాపిక్ల మీద మీరు మీడియా ముందుకు వచ్చి 10 మందికి తెలవగానే మీరు గెలుస్తాను అనుకుంటున్నారా అక్కడ పోటీ చేయడం? నేను గెలవనికి చేస్తలేను. ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని ఓడగొట్టడానికి ప్రయత్నిస్తాను. ఓడగొట్టగలరా? ట్రై చేస్తాను. ట్రై చేయొచ్చు. కనీసం ఒక 10 ఓట్లైనా పడతాయా మీకు? ఒకటి రానివ్వండి చాలు. అంతే చాలు. మీరు ఒక్కటేసినా చాలు నాకు. నిజంగా ఒకటి వచ్చినా చాలు. చాలు. నిలబడబోతున్నారు? నిలబడతాను. ఇప్పుడు డిసిషన్ తీసుకున్నారు ఫైనల్. చూడండి, ఇంతకు ముందు ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడే అనుకున్నా. మన టీవీ ముఖంగానే ఇక్కడికిక్కడ నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో బై ఎలక్షన్లలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇండిపెండెంట్ గా నిలబడబోతున్నారు ఆరోగ్య స్వామి జోసెఫ్ గారట. మరి చాలా మందికి తెలుసు, తెలియదని ఏం కాదండి మీరు. ఎందుకంటే కొన్ని విషయాలలో మాట్లాడడానికి మీరు వస్తున్నారు, ముందు వస్తున్నారు, మాట్లాడుతున్నారు మీడియా ముందర, చాలా మందికి నోటెడ్ అవుతున్నారు, కాదనట్లే. కానీ రాజకీయాల్లోకి వస్తాను అనే అంత రాజకీయాలంటే ఇది కాన్ఫిడెంటా, ఓవర్ కాన్ఫిడెంటా? నమ్మకం. అంటే అందరూ కొంతమంది ఓపెన్ గా చెప్తున్నానండి, ఆరోగ్య స్వామి జోసెఫ్ అనగానే అరే నాయన మీడియా ముందు హల్చల్ అవ్వడానికి వస్తాడ్రా బాబు అనుకోనియండి, ఏదో కామెడీ పీస్ అని అంటారు. అనుకోనియండి. రాజకీయాల్లోకి రావడం ఏంటి, ఇండిపెండెంట్ గా నిలబడడం ఏంటి, ఎలా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అనుకుంటున్నాడు? ఇప్పుడు చెప్పాను కదా మేడం, యాక్చువల్లీ నేను గెలవనికి వస్తలేదు,
గెలవాలన్న థాటే లేదు, గెలవను కూడా. అది ఆ. నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికి తెలుసు. ఓకే. కానీ ఎవరైతే ఆ జూబ్లీహిల్స్ ఇప్పుడు మాగంటి గారు ఉన్నారు, 3 times హ్యాట్రిక్ కొట్టాడు. అవును. చాలా జాగ్రత్తగా అవును. ఆ హ్యాండిల్ ఏరియాని చేస్తూ కాపాడుకున్నాడు. వచ్చాడు. ఆ. ఇప్పుడు ఇలాంటి జూబ్లీహిల్స్ ఒక ఉన్మాది చేతిలో పోకుండా కాపాడుకోవాలి. ఓకే. ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే చీలికలు. చీలికలు కానివ్వండి, ఉమ్. మళ్ళీ మీరు ఎంటర్ అవ్వడం వల్ల అలాంటి వాళ్ళ చేతులలో పోకుండా ఆగుతాది అనుకుంటున్నారా? ట్రై ఆపగలనుకుంటున్నారా? ట్రై ఆ. ఇప్పుడు ఆ. ట్రై అనేది ఎవరైనా చేయొచ్చు, ఉమ్. చేయొద్దు అనే రూల్ లేదు. ఓకే. నేను ట్రై చేస్తాను. ట్రై చేస్తారు. ఒక్క ఓటు వచ్చినా ఓకే. చాలు. మరి మీరు ఏ మేనిఫెస్టో తోటి రాబోతున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికలలో ముందుకి? ప్రజలకు మెయిన్ ఇస్తున్న హామీలు ఏంటి మీరు? మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే సెటిలర్స్ ఇష్యూ చాలా ఉంది. ఉమ్. ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటే సెటిలర్స్ చాలా మంది ఉన్నారు. ఉమ్. ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్ర గో బ్యాక్ అన్నారు, ఉమ్. మళ్ళీ ఇప్పుడు మార్వాడి గో బ్యాక్, ఉమ్. మళ్ళీ వేరే రాష్ట్రం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఉమ్. అందరు ఉన్నారు. ఉమ్. ఒక గ్లోబల్ సిటీ అనుకోండి. ఓకే. ఇప్పుడు ఇలాంటి వెధవలు రేపు వచ్చి వాడు ఉండొద్దు, వీడు ఉండొద్దు అనే వాళ్ళు చాలా మంది పుట్టుకొస్తారు. అవును. వీళ్ళది ఎవరైనా నోరు తెరిచిండ్రా అండి? ఉమ్. ఈ కవితక్క కానివ్వండి, లేదా బీజేపీ నుంచి కొందరు పలికారు, లేదని లేదు. ఉమ్. మళ్ళీ కాంగ్రెస్ లో కూడా చాలా మంది, 2-3 ఖండించారు ఉమ్. అంతే. కానీ అక్కడ వాళ్ళ మీద జరిగే అన్యాయము, ఇప్పుడు ఒక ప్రాంతం వాళ్ళనే ఎలగొట్టాలి అన్న ఒక కుట్రమన్నారు. ఉమ్. ఎవరు నోరిప్పలేదు, ఎవరు నోరు పెట్టుకోలేదు, సైలెంట్గా ఉన్నారు. ఉమ్. వాళ్ళ మానాన్ని వాళ్ళు జావనేది పోనీ అని ఊరుకున్నారు. ఉమ్. నాకు మార్వాడితో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఏంటంటే వాళ్ళకు మన భారతీయులు వాళ్ళు. ఉమ్. ఈ రోజు వీళ్ళని అంటారు, రేపు వేరే రాష్ట్రం వాళ్ళు కూడా అంటారు. కానీ జూబ్లీహిల్స్ నియోజక ప్రజలు మీకెందుకు సపోర్ట్ చేయాలి? ఎందుకంటే చెప్తున్నా కదండి, సెటిలర్స్ ఇష్యూ, ఫస్ట్ ఉమ్. సెటిలర్స్ ఇష్యూ. అదొకటే ప్రాబ్లం ఉందా? ఇంకేమన్నా ప్రాబ్లం? చాలా ఉంది. అట్లాంటే ప్రతి ఒకవేళ డివిజన్ మీరు గెలిస్తే ఇవి మార్చగలరా? ఖచ్చితంగా మారుస్తాను. ఇంకొకసారి హైదరాబాద్ జోలికి ఎవ్వడు వచ్చి వాడు ఉండొద్దు, వీడు ఉండొద్దు అనే నినాదం ఉండకుండా మీరు చేసే చేస్తారా? హామీని ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా. మీకు support హైదరాబాద్ ఎవరు? అందరిది, నాది కాదు, మీది కాదు. ఈ రోజు హైదరాబాద్ లో అడుగుపెట్టిన వాడు కూడా మీరు హాయిగా ఒక్కరే ఉండాలి. చేయగలరా? మేడం ఒక్కడే కాదు, ఆ. అందరం కలుస్తాం. ఆ. ఖచ్చితంగా కలుస్తారు. నేను ఆ. ఒక్కనే నిన్ను హామీ ఇవ్వలేను కదా. ఈ రోజు ఓకే. ఒక్కని, రేపు 3 అవుతాము, 4 అవుతాము, నలుగురు పెరుగుతాము. పెరుగుతారు. పోనీ మీ క్రిస్టియన్స్ అయినా మీకు ఓట్లు వేయగలరంటారా? ఒక ఓటైనా ఒక్కటి సపోర్ట్ చాలండి, చేయగలరంటారా? ఒక్కటి చాలు, ఆ? ఒక్క ఓటు చాలు. ఇటు హిందువులు సపోర్ట్ చేస్తారా, క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తారా? అందరు చేస్తారండి. ఎందుకంటే నేను secular కూడా హిందువులు support అంటారు, చేస్తారు. క్రిస్టియన్ అంటారు, రెండు అంటారు మీరు. నేను ఎవరిని తిట్టను, ఆ. హిందువుని కూడా గుండెలో పెట్టుకుంటా. మీరు ఎవరిని మేడం తింటారు? అదే నేను అంటున్నా. హిందువుని కూడా గుండెలో పెట్టుకుంటా. హిందూ ఆ. గురించి కూడా పోరాడిన. ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ అవును. కేవలం ఆ గాజులు నేను అదే చూపించినందుకు అక్కడ చాలా మంది ఎవరు ఆ. ఆ జోగినీలు ఆ. మరుసటి రోజు మొత్తం జోగినీలు దిగినరు. ఉమ్. ఈ రోజు ఆ జోగినీలు దాదాపు 200 మందికి ట్రాఫిక్ పోలీస్ లో ఉద్యోగం దొరికింది ఉమ్. ఆ అమ్మవారి దయ వల్ల. ఉమ్. చాలా మందికి ఇల్లులు ఇచ్చారు ఎవరు, రేవంత్ రెడ్డి గారు, ఉమ్. కేవలం ఆ గాజులు ప్రదర్శించినందుకు. నేను అదే నేను అంటున్నా. హిందూ ఒక కాదు, పక్క నేను నేను హిందువుని క్రిస్టియన్. అంటారు, ఒక కానీ పక్క క్రిస్టియన్ అంటారు. మరి హిందూ కాదు, నేను ఇండియన్ని. ఓకే. క్రిస్టియన్ అది నా ఇంటి వరకే. ఆ. చర్చ్కి వెళ్ళినప్పుడే క్రిస్టియన్, నేను బయట వచ్చినప్పుడు నేను సిటిజన్, ఆ. ఇండియన్ సిటిజన్. ఇండియన్ సిటిజన్ అంటారు. అయితే ఇండియన్స్ మీకు సపోర్ట్ చేస్తారంటారు. అది మేడం వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీరు ఎంత చెప్పినా ఓకే. రేపు జరగబోయే పరిణామం వేరే ఎప్పుడు వేరే ఉండొచ్చు. ప్రకటించబోతున్నారు మరి? ఏంటిది ఆల్రెడీ జూబ్లీహిల్స్ చెప్పేశాను కదా. ఇప్పుడు మా హిట్ టీవీ మీ ద్వారా హిట్ డిసైడెడ్, డిక్లేర్డ్. డిక్లేర్డ్ ఇండిపెండెంట్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఖచ్చితంగా. నిలబడబోతున్నారని ఖచ్చితంగా, ఇప్పుడు చెప్పబోతున్నారు. అయితే ఖచ్చితంగా. కవితకు పోటీయా లేకపోతే ఎట్లా? ఇండిపెండెంట్ గా, ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ గా అక్కడ ఎవరైతే నిజాయితీగా ఆ. ఈ జూబ్లీస్ ని కాపాడుతాను, ఈ ఎవరైతే ఉన్మాదులు ఉన్నారో, ఉన్మాదులు అంటే వాళ్ళు ఉండదు వీళ్ళు ఉండదు అనే ఉన్మాదులు, ఎందుకంటే ఖచ్చితంగా వస్తారు, ఎక్కడ పోతే అక్కడ వాలిపోతారు. ఉమ్. పని పాఠాలు లేనోడు ఇదే పని పెట్టుకుంటాడు. ఏంటిది, వాళ్ళని వీళ్ళని తరమేయడం. మాది ఎట్లా అంటే అందరు ఆహ్వానించడం, ఉమ్. రమ్మనడం. ఉమ్. అందరినీ మనము ఎవరైనా సరే అండి, ఈవెన్ ఇప్పుడు వాళ్ళే ఉన్నారు, ఎవరైనా పోయి ఆ రోడ్డు మీద పడుకునే వాళ్ళకి ఎవరైనా ఒక ప్యాకెట్ భూవిషిలా ఈ గ్యాంగ్ లో ఉమ్. ఒక్క విధవ ఇయ్యలేదు, ఉమ్. ఒక్కడు కూడా ఇయ్యలేదు. మీరు ఇస్తారా? ఇస్తాను, ఉమ్. నా పనే అది, సర్వీస్ ఓరియంటెడ్. ఇప్పుడు ఇండిపెండెంట్ గా నిలబడాలన్నా ప్రజలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రజలకి సేవ చేయాలన్నా, మీరు క్యాంపెనింగ్ చేయాలన్నా ఎక్కడి నుంచి వస్తాయి మీకు డబ్బులు? దేవుడు ఇస్తాడు.
దేవుడు ఎట్లా ఇస్తాడు పైన చూడండి అన్ని ఆటోమేటిక్ అయిపోతుంది, వచ్చేస్తే అంటారు. ఖచ్చితంగా అవుతుంది, అంతే. సపోర్ట్ చేస్తారు. అయితే మీకు వెనకాల డబ్బులు ఉన్నాయన్నమాట ఖర్చు పెట్టుకోవడానికి కూడా క్యాంపెయినింగ్ ఉంది ఒక 10-15 వేలు మీరు కామెడీ చేస్తున్నారండి. నిజంగా 10-15 వేలతో క్యాంపెయినింగ్ చేస్తారా? చాలు. చాలు ఇప్పుడు అంటారా? ఇప్పుడు క్యాంపెయినింగ్ అంటే ఇప్పుడు చాలా మంది డబ్బులు ఇచ్చి అలాంటి ఇది కాదు. నేను ఒకవేళ ఎవ్వరు లేకున్నా సరే సింగిల్ గా రోడ్డు మీద వెళ్ళి బిచ్చం అడుక్కుంటా. అంతే, ఓట్లు అడుక్కుంటారు. సూపర్, వాళ్ళ ఇష్టం అది మీ చేసేవాళ్ళు. కాన్ఫిడెంట్ సూపర్ అండి. మేడం నేను రోడ్లో మీరు చూశారు, నేను రోడ్డు పైన దిగానంటే ఖచ్చితంగా అందరినీ నేను నాకు తెలియని వాడిని కూడా నమస్కరిస్తాను నేను. అది నా నైజాం. అది చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే వాడు నేను వెళ్ళిన తర్వాత వాడు కూడా ఏదో ప్రాబ్లం ఉన్న మనిషి కూడా ఒక 10 నిమిషాలన్నా వాడు నేను ఎవరు ఎందుకు నవ్వాను అని ఒక మంచి వైబ్స్ వస్తుంది ఆయనకు. సింపుల్ గా వన్ వర్డ్ ఆన్సర్ కావాలి నాకు. చెప్పండి మేడం. బీఆర్ఎస్ అంటే ఏంటి? ఏ విషయంలో? మామూలుగా పాలనలో గానీ రాజకీయ వ్యవస్థలో గానీ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ మీద మీ ఒపీనియన్? ఫ్యామిలీ పార్టీ. అది ఫ్యామిలీ పార్టీ. అది మన పార్టీ కాదు, స్టేట్ కి సంబంధించిన పార్టీ కాదు. బీజేపీ హిందువులకు సంబంధించిన పార్టీ, హిందూయిజం. కానీ అందులో కూడా ఏంటంటే కొందరు ఓవర్ గా అది ఓవర్ రియాక్ట్ అంటే కేవలం హిందుత్వమే అంటే సెక్యులరిజం ఉండదు వాళ్ళకు. ఒంటి వన్నయ్య సిద్ధాంతం వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ పడవలాంటోళ్ళు. ఎటు బెండ్ అయితే పడిపోతుంది అంటారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగానే హ్యాట్స్ ఆఫ్. ఆయన ఒక సూపర్ సీఎం దొరికింది మనకు. సూపర్ సీఎం. ప్రజలు అంతా తిడుతుంటే మీరేంటి పోగొడుతున్నారు? నిజంగా ఎవరు తిడతారు మేడం? ప్రతి ఒక్కరు తిడతారండి. ప్రతి సీఎం ని తిడతారు, ప్రతి పిఎం ని తిడతారు. ట్రంప్ ని తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. కానీ మన సీఎం, ఈ రోజు ఉన్న సీఎం గత 10 సంవత్సరాల్లో చేయని పనులు ఈయన చేస్తున్నాడు. ఖచ్చితంగా చేస్తున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలే నెరవేరుస్తలేడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు హైడ్రాని చూడండి. హైడ్రా దేనికి? ఎవరికి ఫలితం అది? ఇప్పుడు కుంటలు మొత్తం నిండిపోయి ఉంది మేడం. ఎక్కడ? పరిశ్రమ చుట్టుపక్కల ఏరియాస్ లో ఏదైతే మొత్తం నీళ్ళు నిండిపోయి ఉంటే రైతులకు ఎందుకు అల్లాడిపోతున్నారు? నీళ్లు లేక, పంటలు పండక, యూరియా మందులు అందక, అన్నిటి విషయంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి అందట్లేదు కదా, దేనికి కుంటలు నిండి? ఓకే, యూరియా గురించి ఓకే, అదొక్కటి ఆయన డ్రాబ్యాక్ అనుకోండి. కానీ వేరే పనులు అయితే చేస్తున్నాడు కదా. ఏం చేశారు అసలు? అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఆ మేనిఫెస్టోలో లేని పనులు మొదలు పెట్టారు. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు. దేనికి యూజ్? కొట్టుకుంటున్నారు. చెప్పండి, కొట్టుకుంటున్నారు. దేనికి? కొట్టుకుంటున్నారు కదా, తిట్టుకుంటున్నారు. అక్కడ జెంట్స్ కి సీట్లు లేకుండా పోయినాయి. అది అట్లేం కదా, అట్లేం. ఇది కొన్ని జాగాలు అవుతుంది అని చెప్పి మనము మొత్తం యావత్ బస్సునే యాంటీగా చూపించలేము. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టారు, ఓకే అనుకుందాము. స్టార్టింగ్ లో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు అనుకుందాము. ఇది మహిళలకు. ఇప్పుడు రేషన్ కార్డు కూడా జారీ చేశారు. జెంట్స్ కు మాత్రం టికెట్ రేట్లు పెంచారు. లేదు, పెంచారు. లేదు, 50% టికెట్ల రేట్లు పెరిగినాయి మొన్ననే. ఓకే, ఇప్పుడు 500 గ్యాస్ అన్నాడు, అందరికి అమలు అవ్వట్లేదు. ఫ్రీ కరెంట్ అన్నాడు, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నాడు, అది అందరికి రావట్లేదు. 200 మించి బిల్లు వస్తుంది. అక్కడ ఏం జరిగింది? అది కామన్ బిల్లు అది వస్తుంది. ఇప్పుడు అన్నాడు తులం బంగారం, అది ఇవ్వలేదు. మహిళకి 2500 అన్నాడు, అది ఇవ్వలేదు. ఎవరికి వస్తుంది? లేదు, మహిళలకు ఇంతవరకు అది అమలే లేదు. వస్తుంది మహిళలకు అది వస్తుంది. ఇంకొకటి రేషన్ కార్డు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా సన్న బియ్యం కూడా ఇచ్చాడు. సన్న బియ్యం కూడా ఇచ్చాడు. మొత్తం 3 months ఒకటేసారి ఇచ్చాడు. కానీ అది చాలా పెద్ద వర్స్ట్ పని చేశాడు. ఎందుకంటే మొత్తం పురుగులు పడడం పక్కన పెడితే అందులో రబ్బర్ బియ్యమే సగం వచ్చినాయి, బయట కూడా పెట్టిరు. అవునా? ప్రజలే. అయితే ఆయన ఇది ఒక చిన్న తప్పని ఏం చేసిందంటే, ఏదో మనం హైదరాబాద్ వరదల్లో కొట్టుకోబోతామని చెప్పి ఒకటేసారి రేషన్ ఇవ్వడం, అది మాత్రం కొంచెం ఆలోచించి హైడ్రా తీసుకొస్తే ఎవరికి యూజ్ అయింది? పేద ప్రజలే అల్లాడిపోయారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే అల్లాడిపోయారు హైడ్రా వల్ల. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన కుంటలంతా చెరువులలో ఎక్కడైనా శుద్ధమైన జలాలు ఉన్నాయా? లేదు కదా. అది మనం చేయలేం మేడం. ఇప్పుడు చేసిందే లాస్ట్ టైం. చేసి చూపిస్తేనే రాష్ట్ర నాయకుడు కదండి. చేస్తాడు. ఆయన మీద నమ్మకం అయితే ఉంది. ఆయన ఒక మంచి నాయకుడు దొరికిండు. కనీసం 10 సంవత్సరాల్లో చేయని పనులు ఇప్పుడు మొదలు పెట్టాడు. చాలా మటుకు చేస్తూనే ఉన్నాడు ఆయన సంక్షేమ పథకాలు. ప్రజలు సంతోషపడాలంటారా? పడతారు.
ఖచ్చితంగా నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఇంకా పోనీయండి, ఇంకా 3 years ఉంది. 3 years ఉంది. 3 3 years years లో ఉంది. డిసైడ్ చేస్తామంటారు. ఓకే, ఇక లాస్ట్ గా తెలంగాణ జాగృతి పైన మీ ఒపీనియన్ ఏంటి? అమ్మగారిదా? ఆ. ఏం చెప్పమంటారండి పాపం. పాపం అంటున్నారు, జాలి చూపిస్తున్నారా? ఆమె గురించి చెప్పుకునేంత ఒకప్పుడు ఆమె బ్రాండ్ అంబాసిడర్ ఉండే దీనికి బతుకమ్మ గురించి. ఆ. కానీ అక్కడ ఏం చేశారు, వాళ్ళే బతికారు కానీ ఇతరుని బతకనీయకుండా చేసిండ్రు. ఓకే. వాళ్ళే బతికిండ్రు, ఇప్పుడు కూడా వాళ్ళే బతుకుతుండ్రు, ఆ. వేరే గురించి పట్టించుకుంటలేరు. ఉమ్. అది వాళ్ళ నైజాం. నైజం అంటారు. ఓకే, మీరు మాత్రం ఇప్పుడు ఇండిపెండెంట్ గా నిలబడబోతున్నారు. చూపించిండ్రు కదా మేడం, మీ ఛానల్ చెప్పిన హిట్ ఖచ్చితంగా. టీవీ తరపున చెప్తున్నాను, హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా, ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించుకోవాలి. మరి ఇన్ని రోజులుగా కూడా ప్రతి ఒక్క టాపిక్ పైన వచ్చి మీడియా ముందు కూర్చొని నేను ఇటు జోసెఫ్ అంటూ, ఆరోగ్య స్వామిని అంటూ, ఇటు హిందువులకు అటు క్రిస్టియన్లకి ఒక ఇండియన్ గా నేను సపోర్ట్ గానే ఉంటాను, నేను ఏ మతస్థుని కాదు, నేను ఇండియన్ ని అని చెప్పేసి చెప్తూ చాలా టాపిక్ల పైన కూడా ఎన్నో హాట్ టాపిక్ల పైన పాయింట్లు రేస్ చేసిన ఆరోగ్య స్వామి జోసెఫ్ గారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో మాత్రము అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా, ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడబోతున్నానని అనౌన్స్మెంట్ చేశారు. మరి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలి. మరి జోసెఫ్ గారు గెలుస్తారా గెలవరా అనేది ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. అక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఇది సూచన. ఇప్పుడే డిసైడ్ అయ్యారు కూడా, డిసైడ్ అయ్యి చెప్పేశారు. మరి క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇండిపెండెంట్ గా నిలబడబోతున్నారు. ఎవరు సపోర్ట్ చేయబోతున్నారు, మరి ఎవరు డిస్కరేజ్ చేయబోతున్నారో తేల్చుకోండి. ఇంకా ఆల్ ది బెస్ట్ సార్ మీకైతే. ఖచ్చితంగా మరి మీరు అనుకున్నట్టుగానే నిలబడండి. చూద్దాం ఎవరిది ఎలా ఉంటుందో తెలియదు కదా. ట్రై చేయడం తప్పలేదు. మీరు ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు, గెలుస్తాను అనే నమ్మకం కాదు, అక్కడ ఉండాలి. కొంతమంది దుర్మార్గులు అక్కడ నిలబడకూడదు అంటే మాలాంటి వాళ్ళు ఎంటర్ కావాలి అని అంటున్నారు. ఇది ఏం జరగబోతుందో కూడా చూద్దాం. ఖచ్చితంగా మళ్ళా మిమ్మల్ని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు డేట్ ఖచ్చితంగా మళ్ళీ మా హిట్ టీవీ స్టూడియోకి మీరు రావాలి. ఖచ్చితంగా మీ మేనిఫెస్టో కూడా తీసుకొని వస్తే మేము రిలీజ్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. ఖచ్చితంగా కూడా మీకు ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.